అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. సో ఈ వీడియోలో మనం హై పేయింగ్ నాన్ కోడింగ్ జాబ్స్ గురించి మాట్లాడుకుందాం. అండ్ ఈ నాన్ కోడింగ్ జాబ్స్ నాన్ టెక్నికల్ ఫీల్డ్లో గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే నేను చాలా వీడియోస్లో ఈ నాన్ కోడింగ్ జాబ్స్ హై పేయింగ్ అనే కేటగిరీలో చూసిన వీడియోస్ ఏంటంటే ఎలా ఉన్నాయంటే దే టాకింగ్ అబౌట్ టెక్నికల్ నాన్ కోడింగ్ జాబ్స్. నా దృష్టిలో టెక్నికల్ నాన్ కోడింగ్ జాబ్స్ అంటే ఇట్ ఇస్ లైక్ సేయింగ్ ప్యూర్ వెజిటేరియన్ చికెన్ బిర్యానీ. సో లైక్ కంపారిజన్ అంత బాగాలేకపోయి ఉండొచ్చు, బట్ నా ఉద్దేశంలో దే డోంట్ ఎగ్జిస్ట్. ఓకే, టెక్నికల్ జాబ్ అయి ఉంటే దాంట్లో డెఫినెట్లీ యాట్ సమ్ స్టేజ్ కోడింగ్ కానీ స్క్రిప్టింగ్ కానీ అవసరం అవుతుంది. ఒకవేళ అవసరం అవ్వట్లేదు అంటే ఇట్ ఈస్ అ ఫ్రెషర్ రోల్. అండ్ ఆబ్వియస్లీ కదా, మీరు ఒక కంపెనీలో జాయిన్ అయ్యారు యాజ్ అ ఫ్రెషర్, ఓకే, నాన్ కోడింగ్ టెక్నికల్ జాబ్లో. ఆబ్వియస్లీ మీరు అదే పొజిషన్లో నెక్స్ట్ ఒక 10-20 ఏళ్ళు ఉందాం అనుకుంటారా? ఆబ్వియస్లీ ఉండరు కదా. యూ వాంట్ టు గ్రో. సో గ్రో అవ్వాలనుకున్నప్పుడు ఇటువంటి రోల్స్లో యాజ్ యూ గ్రో ఖచ్చితంగా కోడింగ్ అవసరం అవుతుంది. సో కోడింగ్ వద్దు, కోడింగ్ లేని జాబ్స్ కావాలి అంటే యూ హ్యావ్ టు చూస్ నాన్ టెక్నికల్ జాబ్స్. టెక్నికల్ జాబ్స్లో డెఫినెట్లీ యాట్ సమ్ పాయింట్ కోడింగ్ అవసరం అవుతుంది. దీన్ని మీరు చాలా చాలా గట్టిగా కైండ్ ఆఫ్ మీ మైండ్లో రిజిస్టర్ చేసుకోండి. అంతే తప్ప వీడియోస్ చూసి కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, అండ్ ఇంకొకటి చాలామంది చెప్పేది ఏంటి అంటే ఇటువంటి కైండ్ ఆఫ్ వీడియోస్లో వెన్ దే టాకింగ్ అబౌట్ నాన్ కోడింగ్ జాబ్స్ అండ్ అది కూడా హై పేయింగ్, ఫస్ట్ కేటగిరీ వాళ్ళు చెప్పేది ఏంటంటే చాలామంది అనలిస్ట్. బట్ సి, అనలిస్ట్ అనేది ఇట్స్ అ పొజిషన్ వేర్ బేసిక్గా అనలిస్ట్లు ఏం చేస్తారంటే డేటా ఉంటుంది కదా, అన్స్ట్రక్చర్డ్ డేటాని, అంటే బేసిక్గా డేటా ఉంది, ఆ డేటాని చూసిన వెంటనే మీరు దాని నుంచి ఎటువంటి మీనింగ్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోలేకపోతున్నారు. అటువంటి డేటాని అన్స్ట్రక్చర్డ్ డేటా అంటారు. సో ఆ అన్స్ట్రక్చర్డ్ డేటాని మీరు ఫర్ ఎగ్జాంపుల్ స్ట్రక్చర్డ్ డేటాలోకి, అంటే దాన్ని చూసిన వెంటనే మీరు కొన్ని ఇన్సైట్స్, మీరు కొంత కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ని గెయిన్ చేయగలుగుతున్నారు, ఎక్స్ట్రాక్ట్ చేయగలుగుతున్నారు అనుకుంటే దాన్ని మనం స్ట్రక్చర్డ్ డేటా అంటాం. సో అనలిస్టులు మోస్ట్లీ చేసే పని ఏంటంటే దే విల్ కన్వర్ట్ ది అన్స్ట్రక్చర్డ్ డేటా టు స్ట్రక్చర్డ్ డేటా. ఆబ్వియస్లీ దీన్ని కోడింగ్ లేకుండా కూడా ఆ స్ప్రెడ్షీట్ మ్యానిపులేషన్ చేసి కైండ్ ఆఫ్ ఎక్స్ట్రాక్ట్ చేయొచ్చు. బట్ రోజు రోజుకి బేసిక్గా విజువల్గా ఎంత కైండ్ ఆఫ్ అది ఈజీగా అర్థమవుతుందో దాన్నే ఎక్కువగా కైండ్ ఆఫ్ ప్రిఫర్ చేస్తున్నారు. సో స్ప్రెడ్షీట్స్ మీద కైండ్ ఆఫ్ ఆ కంప్లీట్ ప్రాసెస్ని మీరు ఎగ్జిక్యూట్ చేయలేరు. అట్ సమ్ పాయింట్ యూ నీడ్ సమ్ టూల్స్, అండ్ ఆ టూల్స్లో కూడా ఎగ్జాక్ట్ కైండ్ ఆఫ్ కస్టమైజేషన్ చేయగలగాలంటే కోడింగ్ రావాలి. ఓకే, కాబట్టి ఈ అనలిస్టుల రోల్ కూడా ఫర్ అ బిగినర్ పొజిషన్ ఆబ్వియస్లీ కోడింగ్ పెద్దగా అక్కర్లేదు. ఐ మీన్ టూల్స్ లైక్ పవర్ బిఐ వాటిలో కూడా కోడింగ్ లేకుండా స్టార్టింగ్లో చేయొచ్చు. బట్ యాజ్ యూ కైండ్ ఆఫ్ గ్రో, ఓకే, మీ పొజిషన్లో మీరు గ్రో అవుదాం అనుకుంటున్నారు, ఆర్ బేసిక్గా ఆ టూల్స్లో కస్టమైజేషన్స్ చేసి బేసిక్గా డేటాని మరింత మీనింగ్ఫుల్గా చూపిద్దాం అనుకుంటున్నారు అనుకుంటే ఆబ్వియస్లీ అందులో డెఫినెట్లీ సమ్ అమౌంట్ ఆఫ్ కోడింగ్ ఆర్ స్క్రిప్టింగ్ అవసరం అవుతుంది. సో అనలిస్ట్ రోల్స్ కూడా నాన్ కోడింగ్ రోల్స్ కాదు. సో ఇవన్నీ కాకుండా నాన్ టెక్నికల్, ఎగ్జాక్ట్ నాన్ టెక్నికల్ రోల్స్ గురించి ఇవాల్టి ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. బట్ బిఫోర్ గెటింగ్ స్టార్టెడ్, లాస్ట్ ఫ్యూ వీడియోస్లో చెప్తుంది అన్అకాడమీ వాళ్ళు నెక్స్ట్ లెవెల్ అనే ఒక ప్లాట్ఫామ్ని లాంచ్ చేశారు. ఈ ప్లాట్ఫామ్లో మీలాగే చాలామంది బేసిక్గా ప్లాట్ఫామ్లోకి వెళ్ళి గేమ్స్ ఆడతారు. ఆ గేమ్స్లో మీకు వచ్చిన స్కోర్ బట్టి మీకు ఒక ప్రొఫైల్ బిల్డ్ అవుతుంది. ఆ ప్రొఫైల్ని బేస్ చేసుకుని ఆ నెక్స్ట్ లెవెల్ యాప్లో ఉన్న కైండ్ ఆఫ్ కంపెనీస్తో మీరు డైరెక్ట్గా రీచ్ అవుట్ అయ్యి ఒకవేళ ఓపెన్ పొజిషన్స్ ఉంటే వాటికి అప్లై చేయొచ్చు. అండ్ మీ రేటింగ్ బట్టి, మీ యొక్క ప్రొఫైల్ బట్టి ఆ కంపెనీస్కి మీరు నచ్చితే వాళ్ళు మీకు జాబ్ ఆఫర్ ఇస్తారు. ఆబ్వియస్లీ ఇంటర్వ్యూస్ అవన్నీ ఉంటాయి. బేస్డ్ ఆన్ దాట్ మీకు జాబ్ ఆఫర్ వస్తుంది. సో బేసిక్గా దీంట్లో అగైన్ ప్లాట్ఫామ్ ఈజ్ కంప్లీట్లీ ఫ్రీ. మీరు ఫ్రీగా వెళ్ళొచ్చు అండ్ గేమ్స్ ఆడచ్చు. అండ్ వీళ్ళు కైండ్ ఆఫ్ ప్రతి మంత్ కూడా సీజన్స్ అనే కాన్సెప్ట్ని లాంచ్ చేశారు. సో జనవరిలో ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరిలో కూడా అగైన్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఫిబ్రవరి సీజన్స్. సో కాన్సెప్ట్ ఏంటి అని సింపుల్గా చెప్పాలంటే చాలా సింపుల్. అంటే ఐ మీన్ ఏం లేదు, మీకు ఆ మంత్ మొత్తం కూడా ఆ ప్లాట్ఫామ్లో గేమ్స్ ఉంటాయి కదా, గేమ్స్ ఆడుతున్నప్పుడు రేటింగ్ వస్తుంది కదా. సో ఆ మంత్లో రేటింగ్స్లో టాప్లో ఉన్న వాళ్ళకి ప్లాట్ఫామ్ వాళ్ళు అమేజింగ్ గిఫ్ట్స్ ఇస్తారు. లైక్ మ్యాక్బుక్ కానివ్వండి, ఐప్యాడ్ కానివ్వండి, కిండిల్ కానివ్వండి. ఓకే, సో ఆల్రెడీ వీటిని లాస్ట్ మంత్ కొంతమంది గెలుచుకున్నారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ పార్టిసిపేట్ దిస్ మంత్ అండ్ యూ కెన్ విన్ అమేజింగ్ గిఫ్ట్స్ టు. ప్లాట్ఫామ్ యొక్క లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్అవుట్ చేయండి, డౌన్లోడ్ చేసుకుని గేమ్స్ ఆడడం స్టార్ట్ చేయండి. అండ్ గేమ్స్ ఆర్ ఆల్సో కైండ్ ఆఫ్ బేస్డ్ ఆన్ బ్యాక్ ఎండ్ ఆర్ ఫ్రంట్ ఎండ్, కాబట్టి మీకు ప్రాక్టీస్లో కూడా హెల్ప్ అవుతుంది.
ఓకే, సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్. ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయే ఫస్ట్ హై పేయింగ్ నాన్ టెక్నికల్ జాబ్ ఏంటంటే బిజినెస్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ. రోల్స్ వచ్చేసి బిజినెస్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్స్. సో దీంట్లో ఏం చేస్తారంటే మీకు అసైన్ చేసిన ప్రాజెక్ట్ గురించి కానీ, మీకు అసైన్ చేసిన ప్రోడక్ట్ గురించి కానీ, ఆర్ ఇన్ సమ్ కేసెస్ స్టార్టప్స్లో కంప్లీట్ బిజినెస్ గురించి కానీ మీరు స్ట్రాటజైజ్ చేయాలి. అంటే బేసిక్గా ఏ విధంగా మీరు స్ట్రాటజైజ్ చేస్తే ఆ కంపెనీ ఆర్ ఆ బిజినెస్ ఆర్ ఆ ప్రోడక్ట్ ఆర్ ఆ ప్రాజెక్ట్లో గ్రోత్ ఉంటుంది. గ్రోత్ కెన్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ రెవెన్యూ, గ్రోత్ కెన్ బీ ఇన్ టర్మ్స్ ఆఫ్ ది కస్టమర్ అక్విజిషన్ నంబర్స్, ఏదైనా అవ్వచ్చు. బట్ మీరు బేసిక్గా ఒక రకంగా చెప్పాలంటే ఈ రోల్స్ని గ్రోత్ మేనేజర్ అని కూడా అంటారు. సో సింపుల్గా చెప్పాలంటే మీకు అసైన్ చేసిన ఆ ప్రాజెక్ట్ ఆర్ ప్రోడక్ట్ ఆర్ బిజినెస్ని మీరు గ్రో చేసేందుకు డిఫరెంట్ స్ట్రాటజీస్ని కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేసేందుకు ఐడియాస్ని లీడర్షిప్ టీం ముందు పెట్టాలి. వాళ్ళకి నచ్చితే యాక్సెప్ట్ చేస్తే దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేశాక మీరు కైండ్ ఆఫ్ సజెస్ట్ చేసిన స్ట్రాటజీ వల్ల ఎంత గ్రోత్ వచ్చింది, బేసిక్గా మీరు స్పెండ్ చేసింది ఎంత అండ్ మీకు రిటర్న్ ఎంత వచ్చింది, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ROI ఎంత, ఇదంతా కూడా మీ యొక్క రోల్లో భాగం అనమాట. నా పర్స్పెక్టివ్లో ఇటువంటి రోల్స్లో జాయిన్ అవుదాం అనుకుంటే నా దృష్టిలో స్టార్టప్స్ బెటర్. బికాస్ మీరు స్టార్టప్ని గ్రో చేసేందుకు హెల్ప్ చేయొచ్చు అండ్ ఆ గ్రోత్ వల్ల మీకు కూడా గ్రోత్ ఉంటుంది. ఈ రోల్ కంప్లీట్లీ నాన్ టెక్నికల్ అండ్ ఎటువంటి కోడింగ్ అవసరం లేదు. ఓకే, కమింగ్ టు ద సెకండ్ హై పేయింగ్ నాన్ టెక్నికల్ జాబ్, ఇట్ ఈస్ బిజినెస్ డెవలప్మెంట్. సో బిజినెస్ డెవలప్మెంట్లో రకరకాల పేర్లతో రోల్స్ ఉంటాయి. బిజినెస్ డెవలప్మెంట్ ఇంజనీర్, బిజినెస్ డెవలప్మెంట్ అసోసియేట్. ఫ్రాంక్గా చెప్పాలంటే ఈ రోల్స్ అన్నీ ఏంటి అంటే బిజినెస్ డెవలప్మెంట్ రోల్స్, దే ఆర్ ప్యూర్ సేల్స్ రోల్స్. సో సేల్స్ మీద ఫోకస్ చేయాలి. సో ఆ కంపెనీకి ఏ విధంగా మీరు సేల్స్ని ఇంక్రీజ్ చేయగలరు, ఏ విధంగా సేల్స్ టీమ్ని మేనేజ్ చేయగలరు, ఏ విధంగా పిచింగ్ చేయగలరు, ఏ విధంగా కస్టమర్ ఎక్విజిషన్ చేయగలరు, ఏ విధంగా కైండ్ ఆఫ్ వాళ్ళ యొక్క రిటెన్షన్ పెంచగలరు, ఏ విధంగా వాళ్ళు మీకు ఇచ్చే మీ కంపెనీకి ఇచ్చే అమౌంట్ని, సో బేసిక్గా పర్ టికెట్ కాస్ట్ అంటారు, దాన్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేయగలరు అనేది ఈ యొక్క రోల్లో మెయిన్ రెస్పాన్సిబిలిటీస్. సో ఆల్రెడీ ఈ బిజినెస్ డెవలప్మెంట్ రోల్స్లో ఎగ్జాక్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి, పేమెంట్ ఎలా ఉంటుంది, ఏ కంపెనీ షేర్ చేసుకుంటున్నాయి అనేది ఆల్రెడీ ఒక వీడియో ఉంది. యూ కెన్ రెఫర్ దాట్ ఇఫ్ యూ వాంట్. ఆల్రెడీ మన ఛానల్లో ఉంది. ఇఫ్ యూ వాంట్ లింక్ నేను ఐ బటన్లో ఇస్తాను, ప్లీజ్ చెక్ దట్ అవుట్. ఓకే, సో కమింగ్ టు ద థర్డ్ హై పేయింగ్ నాన్ టెక్నికల్ జాబ్, ఇట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. సి గైస్, రోజు రోజుకి డిజిటల్ ప్రెజెన్స్ కావాలి అనుకుంటున్న కంపెనీస్ యొక్క సంఖ్య ఆబ్వియస్లీ డ్రాస్టికల్గా పెరుగుతుంది. అది కూడా పోస్ట్ కోవిడ్ అయిపోయాక, కోవిడ్ తర్వాత లాట్ ఆఫ్ బిజినెసెస్ బేసిక్గా కోవిడ్ టైంలో వాళ్ళకి ఆ డిజిటల్ ప్రెజెన్స్ యొక్క ఇంపాక్ట్ నిజంగా తెలిసింది. కాబట్టి కోవిడ్ తర్వాత ఈ డిజిటల్ ప్రెజెన్స్ కోసం ఎన్నో కంపెనీస్ బేసిక్గా దాని యొక్క ఇంపాక్ట్ అండ్ మీరు డిజిటల్గా ఇంటర్నెట్ ద్వారా ఎంత సేల్స్ని కైండ్ ఆఫ్ పొందొచ్చు అనేది కూడా చాలామందికి ఫిగర్స్ తెలిసాయి. ఎందుకంటే కోవిడ్ దాకా ఆన్లైన్ బిజినెస్ అనేది బేసిక్గా బిజినెస్లో ఒక పార్ట్ మాత్రమే. బట్ ఇవాళ కంప్లీట్లీ ఆన్లైన్ బిజినెసెస్ కూడా చాలా ఉన్నాయి. కాబట్టి డిజిటల్ మార్కెటింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ అంటే కేవలం యాడ్స్ని రన్ చేసి దాని నుంచి లీడ్స్ జనరేట్ చేయడం అనుకుంటారు. బట్ డిజిటల్ మార్కెటింగ్ అంటే కేవలం యాడ్స్ రన్ చేయడం మాత్రమే కాదు. ఇట్ ఇంక్లూడ్స్ సోషల్ మీడియా మార్కెటింగ్ ఆల్సో. సోషల్ మీడియా మార్కెటింగ్లో అగైన్ ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో యాడ్స్ రన్ చేయడం మాత్రమే కాదు, కాంటెంట్ క్రియేషన్ కూడా ఒక రకంగా ఇట్ ఈస్ డిజిటల్ మార్కెటింగ్. దాంతోపాటు ప్లాట్ఫామ్కి SEO, సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఫర్ ఎగ్జాంపుల్ మీది ఒక బట్టల షాప్ ఆర్ ఆన్లైన్ బట్టల బిజినెస్. ఓకే, సో మీరు ఇండియన్ క్లోత్స్ ఆర్ ఎథనిక్ క్లోతింగ్ అని సర్చ్ చేస్తే గూగుల్లో మీరు మీ యొక్క వెబ్సైట్ ఎంత ర్యాంక్ చేస్తున్నారు, ఏ పొజిషన్లో మీ యొక్క సర్చ్ రిజల్ట్ ఉంది, దాట్స్ పార్ట్ ఆఫ్ సర్చ్ ఇంజిన్ ఆప్టిమైజేషన్. ఏ కీవర్డ్కి మీరు ర్యాంక్ చేస్తున్నారు, ఏ విధంగా ర్యాంక్ చేస్తున్నారు, దాన్ని ఏ విధంగా ఆప్టిమైజ్ చేయొచ్చు. నాట్ జస్ట్ దాట్, బేసిక్గా సోషల్ మీడియా మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ చాలా చాలా వాస్ట్ ఏరియా. మీరు బేసిక్గా సింపుల్గా చెప్పాలంటే ఇంటర్నెట్లో డబ్బులు పెట్టి ఆర్ డబ్బులు పెట్టకుండా ఏ విధంగా కస్టమర్స్ని తెచ్చుకోవచ్చు మీ యొక్క బిజినెస్ కోసం అనేది డిజిటల్ మార్కెటింగ్. దాన్ని మీరు ఏ విధంగా కైండ్ ఆఫ్ ఇంప్లిమెంట్ చేస్తారనేది మీ ఇష్టం. నా పర్స్పెక్టివ్లో ఇందాక చెప్పిన మిగతా రెండిటికంటే ప్రస్తుతానికి ఆబ్వియస్లీ డిజిటల్ మార్కెటింగ్ రోల్స్లో కొంచెం యావరేజ్ పే తక్కువ. బట్ ఫ్యూచర్లో ఇందాక చెప్పిన మిగతా రెండింటిని కూడా ఇది క్రాస్ చేయగలదు. బికాజ్ బేసిక్గా డిజిటల్ మార్కెటింగ్ ఆ కన్సల్టెంట్స్ ఆర్ డిజిటల్ మార్కెటింగ్ ఏజెంట్స్లో స్పెషాలిటీ ఏంటంటే వాళ్ళు ఒకేసారి మల్టిపుల్ కంపెనీస్తో కైండ్ ఆఫ్ వర్క్ చేయొచ్చు. సో ఒకేసారి యూ కెన్ హ్యావ్ మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆఫ్ ఇన్కమ్. కాబట్టి డెఫినెట్లీ ఇవాళ ఆబ్వియస్లీ
ప్రీ కోవిడ్ కంటే పోస్ట్ కోవిడ్ ఈ యొక్క రోల్కి శాలరీస్ యావరేజ్ పే కూడా బాగా పెరిగింది. ఫ్యూచర్లో మరింత పెరిగే అవకాశం ఉంది. అండ్ దిస్ ఈజ్ కంప్లీట్లీ నాన్ టెక్నికల్, ఎటువంటి కోడింగ్ అక్కర్లేదు. ఓకే, కమింగ్ టు ద ఫైనల్ హై పేయింగ్ నాన్ టెక్నికల్ జాబ్స్, బ్రాండ్ అసోసియేట్స్ అనమాట. బేసిక్గా ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అగైన్ చాలా బూమింగ్ ఇండస్ట్రీ. అండ్ దాంట్లో ఒక బ్రాండ్కి అండ్ ఒక ఇన్ఫ్లుయెన్సర్కి మధ్య దెర్ ఈజ్ సమ్వన్ కాల్డ్ బ్రాండ్ అసోసియేట్ ఆర్ బ్రాండ్ మేనేజర్. సింపుల్ ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే, ఇవాళ నేను ఈ వీడియోలో నెక్స్ట్ లెవెల్ అనే యాప్ గురించి ప్రమోట్ చేశాను. సో నేను ఈ యాప్ని ప్రమోట్ చేయాలంటే ఆబ్వియస్లీ ఆ ప్లాట్ఫామ్ నుంచి ఎవరొకళ్ళు నా టీమ్ని కాంటాక్ట్ అవ్వాలి. ఆ తర్వాత బేసిక్లీ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్, కమర్షియల్స్ కానివ్వండి, ఇంటిగ్రేషన్ పార్ట్ ఎలా ఉండాలి, బేసిక్గా స్క్రిప్టింగ్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎగ్జాక్ట్గా దాన్ని మనం పిచ్ చేయాలి, లాట్ ఆఫ్ పారామీటర్స్ ఉంటాయి. ఓకే, వాటినన్నిటినీ ఆ కంపెనీ నుంచి, ఆ ప్లాట్ఫామ్ నుంచి, ఆ బ్రాండ్ నుంచి ఇన్ఫ్లుయెన్సర్తో కాన్స్టెంట్గా కాంటాక్ట్లో ఉండి దాన్ని కరెక్ట్గా, ఆ క్యాంపెయిన్ని కరెక్ట్గా లాంచ్ చేయాలి, కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేయాలంటే వీ నీడ్ సమ్ పర్సన్ ఇన్ బిట్వీన్. ఆ పర్సనే బ్రాండ్ అసోసియేట్ ఆర్ బ్రాండ్ మేనేజర్. ఓకే, అగైన్ ఇది కూడా చాలా బూమింగ్ డొమైన్ అండి. ఇవాళ ఉన్న నంబర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ కంటే ఆబ్వియస్లీ నెక్స్ట్ ఇయర్ నంబర్ డ్రాస్టికల్గా పెరుగుతుంది. అండ్ ఆ నెక్స్ట్ ఇయర్ ఇంకా పెరుగుతుంది. బికాస్ ఈ కాంటెంట్ క్రియేషన్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్ ఇండస్ట్రీ రోజుకి చాలా పెద్దదవుతుంది. అండ్ ఇంకా చెప్పాలంటే మనది ఒక ఎడ్యుకేషన్ ఛానల్. సో ఎడ్యుకేషన్ ఛానల్కి నంబర్ ఆఫ్ బ్రాండ్స్, నంబర్ ఆఫ్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్స్ తక్కువ ఉంటాయి. బట్ ఇఫ్ యూ థింక్ అబౌట్ లైఫ్ స్టైల్ కాంటెంట్, అంటే మేబీ స్టైలింగ్ కాంటెంట్ ఆర్ వ్లాగ్స్ కాంటెంట్, దానికి బేసిక్గా నార్మల్ జనరల్ పబ్లిక్ రీచ్ మరింత ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరిన్ని ఎక్కువ బ్రాండ్స్ వాళ్ళని కైండ్ ఆఫ్ టార్గెట్ చేద్దాం అనుకుంటాయి, వాళ్ళ యొక్క ఆడియన్స్ని టార్గెట్ చేద్దాం అనుకుంటాయి. టార్గెట్ అంటే నా ఉద్దేశం వాళ్ళని కస్టమర్గా మార్చుకుందాం అనుకుంటాయి. సో ఆబ్వియస్లీ ప్రతి కంపెనీకి ఇవాళ మేడ్ బి ఆన్లైన్ బిజినెస్, ఆఫ్లైన్ బిజినెస్, దే నీడ్ అ బ్రాండ్ మేనేజర్. సో అగైన్ దీస్ రోల్స్ ఆర్ రియలీ కైండ్ ఆఫ్ ప్రెటీ. అండ్ వీటిలో కూడా గ్రోత్ చాలా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇన్ ద అప్కమింగ్ ఇయర్స్. సో దీస్ వర్ ఫ్యూ నాన్ టెక్నికల్ జాబ్స్. అండ్ వీటిల్లో కూడా మీకు ఎటువంటి కోడింగ్ నాలెడ్జ్ అవసరం లేదు. ఐ హోప్ ఈ వీడియో వల్ల మీకు ఎంతో కొంత కొత్త నాలెడ్జ్ అనేది కైండ్ ఆఫ్ వచ్చిందనుకుంటున్నాను. వచ్చుంటే డెఫినెట్లీ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అండ్ ఛానల్కి కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.